అదే వాళ్ళతో మీకు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్లు అవుతున్నాయిగా, మీరు ఎందుకు జర్నలిస్ట్లో ఈ మధ్య? అదేనండి, నేను మళ్ళీ చెప్పా, నేను ఫ్రెండ్లీ ఫైట్ ఎప్పుడు అగ్రెసివ్గా మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా ఆపోజిట్ ఎవరు కూర్చున్నారు చూడండి అంటున్నా. ఐడియల్ బిన్ జీవితం ఈ రోజు వరకు 20 ఏళ్ళ షాక్ అప్పటి నుంచి రివ్యూ చేసుకున్నారు. ఒక్క మాట లేదు. ఇప్పుడు మీరు తెలుసు, మీకు నాకు ఎప్పుడన్నా మొహామొహాలు చూడకుండా వెళ్ళేంత వరకు ఏమైనా గొడవలు వెళ్ళినాయా? మీరు జర్నలిస్టేగా, అంతేగా. బీఆర్ఎస్ గారు బతుకున్నంత కాలం ఎప్పుడన్నా ఆయనతో ఒక చిన్న సున్నం పెట్టుకున్నామా? సో యద్భావం తద్భవతి, అంతేగా. న్యూటన్ రియాక్షన్, మీ యాక్షన్ తగ్గట్టుగా నా రియాక్షన్ ఉంటుంది, అంతే. ఇది ఫిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏదో సినిమా రేపు పొద్దున రిలీజ్ అవుతుంది, గబుక్కుని ఏమైనా మాట్లాడితే రివ్యూలు రేటింగ్ గురించి అసలు క్వశ్చనే లేదండి. అది మీ పత్రిక స్వేచ్ఛ, ఏ రివ్యూ అని ఇచ్చుకోవచ్చు, ఏ రేటింగ్ అని ఇచ్చుకోవచ్చు. పర్సనల్ అటాక్స్ అంటే ప్రొడ్యూసర్ ఇంట్లో ఇతను కూర్చొని తాగాడంట, ఇతను అలాంటివి వచ్చినప్పుడు నేను మా అత్తయ్య మావయ్య అబ్రాడ్లో ఉంటారు, వాళ్ళకి వెబ్సైట్లు తప్ప సినిమా గురించి ఇంక వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు విని ఆఫ్కోర్స్ బాధపడతారు. ఎందుకు ఈ ఏజ్లో వాళ్ళని బాధ పెట్టాలి? అందుకు నేను ఐ స్టార్టెడ్ ఆఫ్ రైజింగ్ మై వాయిస్ అండ్ ఐ విల్ కంటిన్యూ టు డూ దిస్. సో అయితే హరిశంకర్ గారు తాగారనమాట? తాగుతానండి, ఆమె అకేషనల్ డ్రింకర్. నేను నైట్ కూర్చొని తెల్లదంకా తాగేసి దాని వెనకాల ఈ రీజన్తో తాగాడని చెప్పడం, అసలు ఏ రీజన్ తాగాడని చెప్పడం ఎంత దారుణం, ఎంత న్యాయం, అది దారుణం. అలా ఐ లైక్ అంటే మరీ దాన్ని ఏమంటారు, మీరు నన్ను చూస్తే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎనర్జెటిక్ అండి. యూ లుక్ ఎనర్జెటిక్ అండ్ ఇన్ఫాక్ట్ మీరు చిక్కిపోయారు. సో నేను డ్రౌజీగా ఉండడానికి ఇష్టపడను. ఐ డోంట్ లైక్ ఆల్కహాల్. దట్ డజంట్ మీన్ దట్ ఐ డోంట్ డ్రింక్. పార్టీస్కి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు సరదాగా బీర్ పట్టుకుంటాం, అది కాదు. కానీ ఐ డోంట్ లైక్ టు బి డ్రౌజీగా ఉండడం నాకు ఇష్టం ఉండదు. నాకు ఎప్పుడు ఎనర్జీగా ఉండడం ఇష్టం. ఎస్పెషల్ నైట్స్ అయ్యేసరికి పాటలు వింటూ అది వింటూ అలా ఉంటుంది తప్ప. అదొక ఇట్స్ యువర్ రిలాక్సేషన్ అండ్ దట్స్ యువర్ పర్సనల్ థింగ్. వి డోంట్ మీన్ టు ఇంట్రూడ్. నో, పబ్లిక్ థింగే చెప్తున్నా కదా. ఐ డూ డ్రింక్ బట్ ఐ డోంట్ లైక్ ఆల్కహాల్ టు డ్రింక్ మచ్. రైట్. సో అయితే మరి మిస్టర్ బచ్చన్లో అసలు వేరే థాట్ వచ్చిందా రవితేజ గారు కాకపోతే అని, లేకపోతే ఎలా అసలు కాంబినేషన్ ఎలా కుదురుకుంది? కాంబినేషన్ ఉందండి. అంటే అఫ్ కోర్స్ ఆయన మీతో మై గాడ్, అది ఓకే, అది కాకుండా ఎలా కుదురుకుంది? ఎలా కుదిరిందంటే ఈ సినిమా జరగడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆ సినిమా మధ్యలో ఆయన ఎలక్షన్ కూడా వచ్చేసి ఆయన క్యాంపెయిన్కి వెళ్తున్నారు అనగానే ఫాస్ట్గా సినిమా ఫినిష్ చేసి గబుక్కుని ఆయన మళ్ళీ వచ్చి షూటింగ్ అంటే వీ షుడ్ బి అవైలబుల్ కదా అన్న దాంతో స్టార్ట్ చేస్తే, నాకంటే ఎక్కువ స్పీడ్గా పనిచేసే హీరో రవితేజ్ గారు కాబట్టి ఇమ్మీడియట్గా అలా స్టార్ట్ అని అప్పటికప్పుడు కూర్చొని కథ రాద్దాం, లేదా ఇంకొక అలా అంటే లేట్ అయిపోద్ది. మళ్ళీ ఈ గబుక్కుని ఈ సినిమా ఎవరైనా తీసేస్తారేమో. ఇది సినిమా ఫస్ట్ హాఫ్ నేను థియేటర్ చూడగానే నాకు ఫస్ట్ హాఫ్ ఫామ్ అయింది. అమ్మ పలికింది, ఒకసారి పలుకుద్ది అలాగా. సో అలాగా ఆ పలికిన అమ్మనే త్వరగా అని స్టార్ట్ చేశాను. మీకు ఎప్పుడు చెప్పను ఒక విషయం చెప్తున్నాను ప్లీజ్. నేను రవితేజ గారి ఫ్యాన్ అండి. ఓ, ఆయనకి చెప్తే బాగుంటుందేమో. ఆయనకి మీరు చెప్తారని మీకు చెప్తున్నాను 100%. సో మీరు దయచేసి కొంచెం ఒక పేపర్ మీద ఎందుకు దాచారు ఈ భావం, ఈ మూగ ప్రేమ ఎందుకు ఇంతకాలం ఎందుకు అలా ఉండిపోయింది? అంటే ఎప్పుడో అప్పుడు అది మీరు చాలా రెబల్గా ఉంటారు, చాలా బోల్డ్గా ఉంటారు. ఏ మిస్టర్ మాస్ మహారాజ్ ఐ లవ్ యూ అని చెప్పండి, కెమెరా పని చెప్పండి. రవితేజ గారు నేను మీ అభిమాని అండి. రేడియోలో ఎక్కువ మీ పాటలే వేసేవాళ్ళం అండి. ఒక రవితేజ గారు ఫ్యాన్. రవితేజ గారు న్యూస్ డేట్ కాదే, ఆయన పాటలు కాదు, ఆయన నటించిన పాట నటించిన పాటలు రేడియోలో ఎలా వింటారండి? అవును, నటించిన పాటలు. మరి ఆ పాటలు వేయమని చెప్పి ఆయన నటించిన పాటలు వినిపించమని ఒక అతను ఫోన్ చేసేవాడు. రోజు పాట వేయకపోతే బుర్ర తినేవాడు. మీ ఇద్దరం కలిసి 2-3 పాటలు వేసి ఎంజాయ్ చేసి ఫోన్లోనే అతని చేస్తూ. రవితేజ గారు ఐ థింక్ హిస్ టైమ్లెస్, ఎవర్ గ్రీన్. ఆయన మరి అదే ఒక విచిత్రం అనిపిస్తుంది. ఆయన చెప్పాం కదండి, ఏజ్ రివర్సల్ అలా అయిపోతుంది. రివర్సే, ఖచ్చితంగా రివర్సే. కాశ్మీర్లో కొండ ఎక్కాలండి ఆ పాటకి, సాహితీ గారు రాసిన పాటకి, సితార్ సాంగ్కి ఈ సినిమాలో. అనే అది అక్కడ కొండ, నెక్స్ట్ షాట్ అక్కడ అని చెప్పి నేను మిగతా వాళ్ళకి చెప్పి ఇలా తిరిగేసరికి ఆయన అక్కడ ఉన్నాడు. అవునా? మా యూనిట్ కెమెరా పట్టుకుని వెళ్ళేసరికి ఒక్కొక్కడికి గస వచ్చేసి